ఇలా వన్ ఆఫ్ ద ఎక్సైటింగ్ డే నాది. వన్ ఆఫ్ ద ఎక్సైటింగ్ డే. అండ్ వీఆర్ టూ లేట్. బాయ్ ఆంటీ. ఎప్పుడులాగా టూ లేట్ ఆల్సో. మనం లేటే, ఎవ్రీ టైం లేటే. సో లెట్స్ సీ ఎట్లా పోతుంది. మళ్ళీ సో బైక్ వచ్చేస్తే ఇప్పుడే రివీల్ అయితే అక్కడే. ఇంకోటి వచ్చేసి మే ఆల్సో గెట్ అప్గ్రేడ్స్ ఇన్ 4 to 5 months. చేస్తాం 4 to 5 సో months. లెట్స్ గో. మన క్లాసిక్ పడుంది, మన క్లాసిక్ చూపిస్తా. దానిలో అసలు వీడియో చాలా చేయాలి, బికాజ్ అది చాలా ఒక నెక్స్ట్ లెవెల్ సిచ్యువేషన్, దాని కండిషన్స్ పడున్నాయి. ఆ వీడియో చేస్తా అనుకున్నా, టైం పడుతుంది, చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడని. బట్ ఈ వీడియో కోసం నేను ఆగిపోయినా. లెట్స్ గో టు ద షోరూమ్. ఫైనల్ ఆడగలుస్తా. మోటోలో కూడా కొత్త బండితో స్టార్ట్ చేస్తా. ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం కొనంగానే నైట్ అవుట్ పోదాం, చార్మినార్ పోదాం. నైట్ అవుట్ లేదు, చార్మినార్ పోదాం, హైటెక్ సిటీ పోదాం, కేబుల్ బ్రిడ్జ్ పోదాం. నా పిల్లల దగ్గర పోతాను నేను. వీటి పిల్లలందరికీ పోతారు చెప్పడు కానీ పిల్ల. సో మనం వచ్చేస్తా ఫైనల్లీ కేఎం అడ్వెంచర్ 390 డెలివరీ తీసుకుంటున్నాం. సో అడ్వెంచర్ చాలా కొద్దిగా యాక్టివిటీస్ ఉన్నాయి, ఏదో అవుతుంది. లెట్స్ సీ. డెలివరీ ఇంకా కొద్దిగా టైం పడేలా ఉంది. లెట్స్ గో. ఏమవుతుంది. సో ఇదే మన షోరూమ్. సో ఆల్మోస్ట్ అయిపోయింది. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇట్లా అయిపోయింది టెన్షన్. సో ఇంకా కొద్దిగా ఉంది, టైం అయిపోతుంది. దాని డెలివరీ బండి ఆపోజిట్లోనే ఉంది. సో లైట్ చూపిస్తా, కవర్ వేసి ఉంది, తీసుకుంటాం ఫైనల్లీ బైక్. పెద్దది వస్తుంది, మాకు చాలా క్లోజ్. రైట్ ను వచ్చేసి వీళ్ళిద్దరు ఉన్నారు, ఇంకో అతను వెళ్ళిపోయాడు క్లిఫర్డ్. హలో సో గైస్ ఫైనల్ బైక్ డెలివరీ అయిపోయింది. మన బైక్ వచ్చేసారు, ఇది మన బైక్. లెట్స్ గో. మోటోలో షిఫ్ట్ అయిపోతాం, వెళ్ళిపోతాం. వచ్చేటప్పుడు పూజ లేదు, పాడలేదు. నైట్ అవుట్ అయిపోయింది, పూజ ఇంకా ఏం లేదు, ఏమవుతాం మనకే తెలియదు. లెట్స్ గో. లక్కీలీ బైక్ అయితే వచ్చేసింది, దాట్ ఈస్ ఇంపార్టెంట్. బైక్ వచ్చేసింది, దాట్ ఈస్ ఇంపార్టెంట్. రైట్, మోటోలో షిఫ్ట్ అయిపోతాం. లెట్స్ సీ.
బట్ ఎందుకు లాక్ అవుతుంది అర్థం కాదు. సో ఫైనల్ డెలివరీ అయితే తీసుకున్నా. మన బండి వాడు తీసుకున్నారు. నాకు డెలివరీ టైం చాలా పట్టింది. సో మనల్ని ఎట్టు కొట్టాడంటే తెలియదు. మీ అమ్మ వాడు పట్టించుకున్నప్పుడు వామ్మో బండి ఎగుడుతుంది. ఎగిరిపోయింది చెప్పా. సో లెట్స్ గో. ఇప్పటికి విన్నా ఇది గట్టిగా నచ్చుంటుంది. ఐ డోంట్ నో. కొత్త బండి రైట్. ఇంకా పూజ అవ్వలే కాబట్టి ఇంటికే సీదా. సో బండి కొద్దిగా టైం పడుతుంది అలవాటు కావడానికి నాకు. ఫైనల్లీ ఇంకా ఈ వీడియో నేను రేపు కంటిన్యూగా వస్తాను. The next day. సో గైస్ నేనైతే ఆపేసిన మన వీడియో. రైట్ ఇంటికి వచ్చేసి పెట్టేసిన బండి. 2 బండ్లు పక్క పక్కనే ఉన్నాయి. బావా సో మన డైరెక్ట్ వెళ్ళి బండి చూపిస్తాను నేను. అండ్ మన డైరెక్ట్ ఆరు బండి వెళ్తున్నాం. ఆడ పూజ చేయించేసి దాన్ని అడ్రస్లో తెచ్చుకో. సో ఇదే మన కొత్త బండి. పోతాం ఇంకా తారు బండికి. సో గైస్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఈ వీడియో ఈ బ్లాగ్ చెక్ చేస్తుంటే వాయిస్ ఉండే కదా, వాయిస్ ప్లే అవుతుండే కదా. సో అది ఏంటని రీజన్ చేస్తే మైక్ నేను మైక్ది స్విచ్ ఆఫ్ చేసింది. అంటే దానికి ఒక స్విచ్ వస్తుంది. నా యూజర్లో ముందు వచ్చేసి డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే, దానికి అడాప్టర్ వచ్చేది టీఆర్ఎస్ అడాప్టరు. డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే ఉంటుండే. ఇప్పుడు ఇది వచ్చేస్తే అడాప్టర్ మిస్ అయిందని చెప్పి కొత్త మైక్ తీసుకున్నా. దీనిలో ఈ మోడ్ ఉందని ఇది ఆన్ చేసినాను అనుకున్నా కానీ ఆఫ్ అయిపోయింది. కాబట్టి రైట్ నా వాయిస్ అయితే ఏం లేదు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఆడ. సో అండ్ వాయిస్ లేదు కాబట్టి నేను ఆడ కట్ చేసి నేను ఏం చేస్తున్నాను అంటే కొద్దిగా స్పీడ్ పెట్టేస్తున్నాను.
సో దాట్ వాయిస్ లెక్క అంత లాగింగ్గా ఉండకూడదు అని చెప్పి. రైట్ నో వచ్చేసి మనం ఆల్మోస్ట్ స్టార్ట్ వన్ రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు వచ్చేసి మనం తార్బండ్ రీచ్ అయిపోయాం. తార్బండ్ దగ్గరికి వెళ్తే సెక్యూరిటీ గార్డ్ టైమింగ్ అయిపోయింది అన్నారు. మనం ఆల్మోస్ట్ లేట్ వచ్చినాం. సో ఇప్పుడు లేదు, మళ్ళీ 4 o'clock రమ్మన్నారు. సో నెక్స్ట్ ఏంటో అని ప్లాన్ అని చేసి నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి చూస్తున్నాం. సో రైట్ నో పూజ కంప్లీట్ చేసుకోబట్టి మనం వచ్చేస్తే నేను జనరల్గా చిన్నప్పటి నుంచి వెళ్తున్న హనుమాన్ టెంపుల్ ఉంది. సో అది మాకు ఫాదర్కి మాకు కొద్దిగా తెలిసిన వాళ్ళు బాగానే. సో ఆడికి వెళ్ళిపోయి మేము పూజ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే మళ్ళీ బండి తీసుకుని వెళ్ళాలి కాబట్టి మళ్ళీ 4 o'clock అయితే వీలైన టైంలో తారబండిలో పూజ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ మనం టెంపుల్ రీచ్ అయిపోయినాం. ఇదే టెంపుల్, ఇక్కడ మనం పూజ కంప్లీట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడే మనం బండిది కొద్దిగా లైట్గా పూజ అయితే కంప్లీట్ చేసినాం. సో బండి చూపించేస్తా పూజ అయినది. తార్బండ్ మళ్ళీ పోతాం మనం, లెట్స్ ఇవ్వాలి అనుకుంటున్నాం. సో ఇదే మన బండి. పూజ అయిపోయింది. అండ్ నేను వచ్చేసి ఇంకా అమ్మడు పెట్టుకో దేవాలి. నేను కాదు, పిల్ల నా బచ్చు ఏదో అయితే చిన్న పిల్లలు కాబట్టి మనం ఏం చేయలేము. అవి మామూలే కదా. ఆడు ఇట్లా కట్ట తాకిందిరా, బై మిస్టేక్ అయింది, చూసుకుని రాలేదు ఆడు. ఇడిపోయింది ఇప్పుడే. సరే మరి లెట్స్ గో. మోటో బ్లాగింగ్ అయితే ఏం చేయను నేను, ఇంకా ఇది డైరెక్ట్ తార్బండ్ పోతున్నప్పుడు అయితే చేస్తా. దట్స్ ఇట్, లెట్స్ గో. 2 days later. సో గైస్ ఫైనల్ మనం ఇప్పుడు మళ్ళీ తారబండి పూజ ఫైనల్ అవుతుంది. నేను ఒకటే వెళ్తున్నా, మోటో బ్లాగ్ చేయడానికి అంత టైం లేదు. సో డైరెక్ట్ వెళ్ళిపోతాను. పూజ అయింది.